గుంటూరులో జరిగిన అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవ సభలో గందరగోళం నెలకొంది. స్టాల్స్ ను చూసేందుకు వెళ్లిన సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత శ్రీనివాసును డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ అడ్డుకున్నారు. మంత్రిని శ్రీనివాసును నెట్టివేయడంతో గన్మ్యాన్ తో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గుంటూరులో జరిగిన అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవ సభలో గందరగోళం నెలకొంది. స్టాల్స్ ను చూసేందుకు వెళ్లిన సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత శ్రీనివాసును డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ అడ్డుకున్నారు. మంత్రిని శ్రీనివాసును నెట్టివేయడంతో గన్మ్యాన్ తో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇక ఈ వాగ్వాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు నగరంలో అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం ప్రారంభోత్సవంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ సృష్టించిన వేరంగం ఇప్పుడు గుంటూరు నగరంలో రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది. ఆ చిత్రకళా వీధిలో సాల్స్ ప్రారంభోత్సవ సందర్భంలో రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ మంత్రి కందులు దుర్గేష్ ను నెట్టివేశారు. కందులు దుర్గేష్ నెట్టివేసిన సమయంలో కందులు దుర్గేష్ గన్మ్యాన్ ను ప్రతిఘటించిన నేపథ్యంలో మంత్రి కందులు దుర్గేష్ గన్మ్యాన్ పై రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ ను చేయి చేసుకుని అతను కొట్టడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన గుంటూరు చెందిన జనసేన నేత బోనపల్లి శ్రీనివాస్ రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ లపై ఆగ్రహం వ్యక్తం చేయగా బోనపల్లి శ్రీనివాస్ పై కూడా రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ ను దాడి చేయటం, అక్కడున్న ఒక్కసారిగా జనసేన నేతల మొత్తాన్ని కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకున్న పరిస్థితి తీసుకొచ్చింది. తమ మంత్రిని నెట్టివేయటం, తమ మంత్రి గన్మ్యాన్ కొట్టడమే కాకుండా గుంటూరు చెందిన జనసేన నేత బోనపల్లి శ్రీనివాస్ పై కూడా చేయి చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా గుంటూరు చెందిన జనసేన నేతలు మొత్తం కూడా బగ్గుమంటూ రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ పై కూడా తిరగబడే పరిస్థితి అయితే వచ్చింది. దీంతో అక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా రఘురామకృష్ణరాజులందరి సమక్షంలోనే గన్మ్యాన్ వీరంగం సృష్టించారు. దీనిపై కూడా జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ మంత్రిని, తమ నేతలను అవమానపరుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మండిపడుతున్న నేపథ్యంలో కార్యక్రమం గందరగోళ పరిస్థితి దారితీసిన నేపథ్యంలో అక్కడ ఉన్న నిర్వాహకులు మంత్రి కందులు దుర్గేష్ కు, అదేవిధంగా జనసేన నేత బోనపల్లి శ్రీనివాస్ కి సర్ది చెప్పి గన్మ్యాన్ అక్కడి నుంచి పక్కకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ వ్యవహార శైలిపై కూడా మంత్రి కందులు దుర్గేష్ తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకెళ్లి ఇది మంచి పద్ధతి కాదు, గన్మ్యాన్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేసి మండిపడగా తన గన్మ్యాన్ తన మాట వినటం లేదు, ప్రతి కార్యక్రమంలో కూడా తనకి తలనొప్పిగా మారారు, తన మాట వినటం లేదు, వీళ్ళంతా కేంద్ర సర్వీసులు చెందిన గన్మ్యాన్లు, తన మాట వినటం లేదని రఘురామకృష్ణరాజు చెప్పిన వ్యాఖ్యలపై కూడా కందులు దుర్గేష్ జనసేన నేతలైతే హసనం వ్యక్తం చేస్తున్నారు. సొంత గన్మ్యాన్ ని కంట్రోల్లో పెట్టుకోలేక అతిథులను అవమానపరుస్తారంటూ కూడా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత కందులు దుర్గేష్ ఏదైతే గుంటూరు చెందిన బోనపల్లి శ్రీనివాస్ దాడికి గురైన విషయం తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కనుక్కొని అక్కడి నుంచే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రఘురామకృష్ణరాజు గన్మ్యాన్ వ్యవహరించిన తీరుపై కూడా ఒక మీడియాకి ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ.